నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట, నమ్మకం అనేది నీలోనే ఉండే ఆయుధం లాంటిది. దాని తోడుగా తలపడితే ప్రతి యుద్ధంలో విజయం నిన్నే వరిస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 2025 ఏప్రిల్ 7 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 9 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటలకు, చంద్రాస్తమయం తెల్లవారుజామున 3 గంటల 13 నిమిషాలకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి దశమి రాత్రి 8 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం పుష్యమి. ఉదయం 6 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష. కరణము తైతుల. ఉదయం 7 గంటల 38 నిమిషాల వరకు, తదుపరి గరిజ. రాత్రి 8 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి వనిజ. యోగము ధృతి సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి శూలము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7 గంటల 41 నిమిషము నుండి 9 గంటల 14 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 18 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషము వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 8 గంటల నుండి 9 గంటల 32 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 21 నిమిషము వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషాల నుండి 7 గంటల 11 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 42 నిమిషాల వరకు. ఏప్రిల్ 7 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి రాత్రి 8 గంటల 4 నిమిషాల వరకు ఉంది. తదుపరి ఏకాదశి. తిథుల ప్రకారం దశమి ఏకాదశి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. ఈరోజు ఉండే నక్షత్రం ఉదయం 6 గంటల 22 నిమిషాల నుండి మొదలయ్యే ఆశ్లేష నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. పుష్యమి నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6 గంటల 17 నిమిషాల నుండి 6 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో ఏవైనా కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, ముఖ్యమైన ఏ పనినైనా మొదలు పెట్టొచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకత ధర్మరాజు దశమి. అంటే యముడు అంటే అందరికీ భయం. యముడు పేరు వింటే ఇక మరణం దగ్గరికి వచ్చినట్టే అని భావిస్తారు అంతా. అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైనవాడు. భూలోకంలో మనుషులు ఎంత తప్పులు చేసినా దేవుళ్ళను పూజించి వాళ్ళు పాపాలు పోయేటట్టు ప్రయత్నాలు చేసినా యముడి దగ్గర మాత్రం ఎవరి ఆటలు సాగవు. చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు యముడే.
భూలోకంలో ధనిక పేద వర్గాలు ఉన్న ఆ యముడి దగ్గర అందరూ మరణించి ఆయన ముందుకు వెళ్ళిన జీవులే అవుతారు. అందుకే సమన్యాయం చేయడంలో యముడిని మించినవాడు లేడు. అందుకే యముడిని ధర్మరాజు అని పిలుస్తారు. చైత్ర శుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. ఈ దశమి రోజు యముడిని పూజిస్తే మరణ భయం తొలగిపోతుందని పెద్దలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు యమధర్మరాజును పూజించి మనకు ఉండే ప్రాణగండాలు ప్రాణభయాలు అన్నీ పోగొట్టుకుందాం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ధృతరాష్ట్రుడు కుంతీతో సహా పాండవులను వారణావతం పంపారు. ఈరోజు ప్రశ్న: లక్కమేడ నుండి సొరంగమును తవ్విన వారెవరు? సంజయుడు, భీముడు, అర్జునుడు, కనికుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆదాయం ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరుతాయి. వృషభ రాశి: స్నేహితులు సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. మిథున రాశి: బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. కర్కాటక రాశి: వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. సింహరాశి: అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరుతాయి. కన్య రాశి: నిరుద్యోగులు చేసే కృషి ఫలిస్తుంది. తులారాశి: సోదరుల నుంచి ధన వస్తు లాభాలు కలుగుతాయి. వృశ్చిక రాశి: ఒక సమాచారం నిరుద్యోగులను కొంత గందరగోళంలో పడేస్తుంది. ధనుస్సు రాశి: ఆరోగ్య సమస్యలు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మకర రాశి: ఆదాయం ఖర్చుల మధ్య పొంతన ఉండదు. కుంభరాశి: అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీనరాశి: అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.